నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్మపెట్టు తీసుకుని దానికి జిగటమునను కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా, లోకపు రాజు మరణశాసనం జారీ చేసిన ఆమె పరలోకపు రాజు మీద నమ్మకం ఉంచింది. మోషే తల్లి యోకెబెదు తన బిడ్డను నదిలో వదిలినప్పుడు అది కేవలం నిస్సహాయత కాదు, అది ఒక గొప్ప విశ్వాసపు అడుగు. ఆమె చేసిన ఆ పని వెనుక దేవుని హస్తం ఉంది. నదిలో విడిచిపెట్టడం అంటే అది మరణానికి అప్పగించడం కాదు, దేవుని సంరక్షణకు అప్పగించడం. ఆమె తన చేతులతో చేయగలిగినంత, అంటే పెట్టెను సిద్ధం చేయడం, దానికి జిగురు పోయడం వంటివి చేసి ఆ పైన ఫలితాన్ని దేవునికి విడిచిపెట్టింది. దీన్నే విశ్వాసపు సాహసం అంటారు. ఆమె మోషేను ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టలేదు. ఫరో కుమార్తె స్నానానికి వచ్చే చోట రెల్లు పొదల్లో జాగ్రత్తగా ఉంచింది. అక్కడ దేవుని హస్తం ఎలా పనిచేసిందంటే, బిడ్డ ఏడవగానే ఫరో కుమార్తెలో కరుణ కలిగింది. మోషే సోదరి మిర్యాము అక్కడే ఉండేలా దేవుడు ఏర్పాటు చేశాడు. చిత్రం ఏమిటంటే, సొంత బిడ్డని పెంచడానికి ఫరో కుమార్తె నుండి యాకోబు జీతం తీసుకునేలాగా దేవుడు మార్గం సుగమం చేశాడు. ప్రార్థన. మా జీవితంలో కూడా కొన్నిసార్లు మాకు అత్యంత ప్రియమైన వాటిని లేదా మా భవిష్యత్తును నీ చేతుల్లో పెట్టే ధైర్యం మాకివ్వండి. మేము వదిలిపెట్టడం నేర్చుకున్నప్పుడే మా దేవుడు వాటిని అద్భుతంగా మలచడం ప్రారంభిస్తాడు అని నమ్మిక మాలో కలుగు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.